హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. ఆంధ్ర కింగ్ తాలూకా యాక్టర్స్ వచ్చి ర్యాప్ రామ్ పోతినేని గారు, భాగ్యశ్రీ బరోజ్, ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు తదితరులు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ విషయానికి వస్తే, సో ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ స్టోరీ ఏంటిది, సో ఫుల్ స్టోరీ ఏంటిది అనేది మీకు జస్ట్ 2 minutes లోనే క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ స్టోరీ విషయానికి వస్తే, మన ఉప్పి స్టార్ ఉపేంద్ర అలియా సూర్య క్యారెక్టర్ లో ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో సూర్య గారు ఒక తిరుగులేని స్టార్డమ్ ని, తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండగా తను ఒక అభిమాని కోసం వెతక సాగుతారు. సో ఆయనే మన ర్యాపర్ రామ్ పోతినేని గారు. సో ఒక అభిమాని గురించి ఒక స్టార్డమ్ ఉన్న హీరో వెతకడం ఏంటిది, అసలు రీజన్ ఏంటిది, ఒక అభిమాని కోసం ఇంతగా వెతకాల్సిన అవసరం ఏంటిది, అంటే ఒక అభిమాని కోసం ఇంతగా ఆరాటపడి తను ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తన అభిమాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటిది అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి గైస్. అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రజెంట్ స్టోరీగా. పాస్ట్ విషయానికి వస్తే, ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు అలియా సూర్య తన అభిమానిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆయనే మన సాగర్. సో ఇలా వెతుకుతూ ఉండగా తన అభిమాని గురించి తెలుసుకున్న నిజాలేంటిది, తన అభిమాని ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అండ్ అలాగే తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటిది అనేది ఫ్లాష్ బ్యాక్ స్టోరీగా అయితే ఉండబోతుంది. సో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వచ్చి 1987 సంవత్సరంలో అయితే జరుగుతూ ఉంటుంది గైస్. సో ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మన సాగర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది మన రామ్ పోతినేని గారి క్యారెక్టర్ గురించి. సో రామ్ పోతినేని గారు అలియా సాగర్ క్యారెక్టర్ లో అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈ సినిమాలో రావు రమేష్ గారు మన రామ్ గారికి ఫాదర్ గా అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి రావు రమేష్ గారు తన కుమారుడు సాగర్ ని కూడా తనతో పాటు చిన్నప్పటి నుంచే సినిమాలకు తీసుకెళ్లడం, అండ్ అలాగే ఇలా సినిమాలు తీసుకుని వెళ్తుండగా ఏదో ఒక కరెక్ట్ గా ఏదో ఒక కంటెంట్ నెచ్చి, ఏదో ఒక ఇక తెలిసిందే కదా అభిమానుల గురించి, ఒక సినిమాకు ఒక హీరోకి బాగా కనెక్ట్ అవ్వడం, అండ్ అలాగే తనకు వీరాభిమానిగా చిన్నప్పటి నుంచే తనకు వీరాభిమానిగా మారడం, ఇక ఆయన కోసమే ఏదైనా గొడవలైనా సరే, ఏదైనా సరే ఒక హీరో కోసమే తను ఎవరి అనవద్దు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, అండ్ అలాగే తనే నెంబర్ 1 అని ఎవరైనా సరే తనని కించపరిచేలా మాట్లాడినా, నెగిటివ్ గా కామెంట్ చేసినా, గొడవలు పడడం, అద్దాలు పగలగొట్టడం, థియేటర్లో టికెట్లు దొరకకపోతే అద్దాలు పగలగొట్టడం, ఇక ఇదే వేరే మాట లేకుండా ఇక వీరాభిమానిగా అయితే మారడం జరుగుతుంది. సో ఇలా వీరాభిమానిగా మారే ప్రాసెస్ లో తన లైఫ్ లోకి వచ్చింది మహాలక్ష్మి. ఎస్, భాగ్యశ్రీ బరోజ్ అలియాస్ మహాలక్ష్మి. సో భాగ్యలక్ష్మి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత మన సాగర్ ఇటు అభిమానిగా, అండ్ అలాగే ఇటు లవర్ గా, అండ్ అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా ఎలా నడుచుకున్నారు, అండ్ అలాగే తన ఇటు భాగ్యశ్రీ బరోజ్ గారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తన లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏంటిది అనేది మనం క్లియర్ గా క్లుప్తంగా సినిమా చూసి తెలుసుకోవాలి గైస్. ఇకపోతే మెయిన్ గా భాగ్యశ్రీ బరోజ్ గారి మహాలక్ష్మి గారి ఫాదర్ వచ్చి మురళీ శర్మ. మహాలక్ష్మి థియేటర్ ఓనర్ అయిన మన మురళీ శర్మ గారు సో తన అమ్మాయిని ప్రేమించారు అని తెలిసిన తర్వాత తనని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, అండ్ అలాగే ఇటు మన హీరో అల్లచిల్లగా తిరుగుతూ ఉంటారు, అండ్ అలాగే ఫ్యాన్ 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 వాళ్ళని చెప్పి, అభిమాని అని చెప్పి, హీరో అని చెప్పి ఇదే ఇక అల్లచిల్లగా తిరుగుతూ ఉంటారు. సో అలా తిరుగుతున్నారని చెప్పి ఆయనకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆ థియేటర్ ఓనరు, అండ్ అలాగే తన థియేటర్ లో 4 టికెట్లు సంపాదించడానికి తప్ప నువ్వు దేనికి పనికొస్తావు అని కూడా చెప్తారు ట్రైలర్ లో. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆడ ఎలా ఉంది. సో చిన్నప్పటి నుంచే తెలుసు ఈ అబ్బాయి సాగర్ అనే అబ్బాయి మురళీ శర్మకి తెలుసు మహాలక్ష్మి వాళ్ళ ఫాదర్ కి. సో ఇలా ప్రేమించుకున్నారని తెలిసిన తర్వాత ఇక తెలిసిందే కదా ఫాదర్ క్యారెక్టర్ పిలిపించి తిట్టడం, అండ్ అలాగే కొట్టడం, కొట్టించడం, ఇక ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత ఫైనల్ గా ఏదో ఒక కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఇలా వీళ్ళ ప్రేమ నిలబడిందా లేదా అనేది ఇక సినిమా చూసే తెలుసుకోవాలి. మేబీ నాకు తెలిసి మహాలక్ష్మి సాగర్ ప్రేమ అయితే కలవదు. సో ఏదో ఒక పని మీద, అండ్ అలాగే ఏదో ఒక గట్టి కారణం వల్ల మహాలక్ష్మిని దూరం పెట్టి మన సాగర్ అయితే వేరే ఊరికో, వేరే సిటీకో, ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో ఇక ఇదంతా తెలుసుకున్న మన సూర్య ఉపేంద్ర గారు వచ్చి తన అభిమానిని, అండ్ అలాగే తన అభిమాని లైఫ్ లో కోరుకున్న తన లవ్ ని సక్సెస్ చేశాడా లేదా అనేది స్టోరీ. సో ఫుల్ స్టోరీ 100% అయితే ఇదే గైస్. ఫైనల్ గా వెతుక్కుంటూ వస్తారు మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు రామ్ పోతినేని గారిని వెతుక్కుంటూ వస్తారు, సూర్య సాగర్ ని వెతుక్కుంటూ వస్తారు. క్లియర్ గా మీరు ట్రైలర్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తను కార్ లో వెళ్తుండగా ఒక ఆటో మీద ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారి ఫోటో ఉంటుంది, అండ్ అలాగే వెనకాల ఆంధ్ర కింగ్ అని రాసి ఉంటుంది. సో ఆ ఆటోని నడిపేది 100కి 200% మన రామ్ పోతినేని గారే. ఎస్, ఆ ఆటోలో ఉండేది కూడా మన రామ్ పోతినేని గారే. సినిమాలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఇదే ఉంటుంది, కాకపోతే వచ్చి తిట్టండి. సో ఇది గైస్ ఓవరాల్ గా సాగర్ మహాలక్ష్మి ప్రేమని గెలిపించేది సూర్య అలియాస్ మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు, అండ్ అలాగే తన అభిమానిని వెతుక్కుంటూ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటిది అనేది, అండ్ అలాగే తన అభిమానిని
కలుసుకున్నారా లేదా అనేది ఇక ఫైనల్ గా మనం సినిమా చూసే తెలుసుకోవాలి గైస్. సో కంటెంట్ బాగుంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా అయితే మన ఇండస్ట్రీలో అయితే రాలేదు. సో ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే, కథ బాగుంటే మహేష్ బాబు ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి సో ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా గ్రాండ్ గా మనకు చూపించగలిగితే, కరెక్ట్గా చూపించగలిగితే కంటెంట్ ని తిరుగులేని హిట్ గా అయితే నిలబడుతుంది. మన రామ్ పోతినేని గారు అయితే సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అండ్ అలాగే గట్టి హోప్స్ కూడా పెట్టుకున్నారు ఈ సినిమాపై. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు విశేషంగా అయితే ఆకట్టుకుంది. సో ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో నాకైతే గట్టి నమ్మకం ఉంది అబ్బా, ఖచ్చితంగా ఈ సినిమాతో రామ్ పోతినేని గారు కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మన చేతిలో ఏముంది, సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎలా ఉంటుంది ఏందనేది మాట్లాడుకుందాం గాయ్స్. సో ఇది ఓవరాల్ గా. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమాతో మన రామ్ పోతినేని గారు హిట్ కొడతారా లేదా, మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, థ్యాంక్ యూ.